వరుణ్ గాడి ఇల్లు ఎక్కడో, నా ప్లాన్ వర్కౌట్ అవడానికి ఎవరిని పట్టుకోవాలో, ఎదురు కాళ్ళతో పుట్టినాడు ఎక్కడుంటాడో ఏమీ అర్థం కావట్లేదు రాజా. హలో మాస్టర్. ఎవరు? హలో పూల చొక్క నిన్నే. పూల చొక్క అంటే వీడికి నేను కనపడుతున్నాను, అంటే వీడు నాకు బాగా వర్కౌట్ అవుతాడు. నేను నీకు కనపడుతున్నానా? ఏంటి పొద్దునే క్వార్టర్ ఇచ్చావు ఐటమ్ రాజా? ఏంటి రాజా ఐటమ్ రాజా అంటున్నావో? కారులో కూర్చొని దజ్జాగా వెళ్తే రాజా అంటారు, కారు పైన కూర్చొని ఇలా వెళ్తే ఐటమ్ రాజా అని అంటారు. ఇంతకీ నువ్వెవరు రాజా? ఎక్స్ప్రెస్ రాజా. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆహా, బుర్ర తక్కువ వెదవా. నా పనికి వీడే కరెక్ట్. అవును, ఈ చొక్కా ఈ ఊర్లో దొరకదుగా, ఏ ఊర్లో కొన్నావు? అన్ని ఊర్లు తిరిగి కొనేచ్చావా? కంగ్రాచులేషన్. ఏండే ఆయన ఏమన్నా పిచ్చోడా? తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. మీరు ఈ ఊరికి కొత్త, ఆడు ఎదురుగలతో పుట్టినాడండి, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు? మా ఊరికి ఎందుకు వచ్చావు? మీ ఊరి పెద్ద రామచంద్రరావు గారు 1000 ఎకరాల కొబ్బరి తోట, 300 ఎకరాల మామిడి తోట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, పీతల చెరువులు, ఈ ఊరు సర్పంచ్, చుట్టుపక్కల 10 ఊరికి పెద్ద మనిషి. ఆయనకి అన్ని ఎక్కువే, కోపం కూడా. చాలు. మరి వాళ్ళ అబ్బాయి వరుణ్ బాబు కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారని ఇక ఈ జన్మలో ఊర్లో అడుగు పెట్టిన నిలిపాడు పాపం. కరెక్టే, అందుకే నన్ను పంపాడు. ఏం మ్యాటర్? మ్యాటరే ప్రాబ్లం. అంటే రాజా, మీ పక్కూరు ముద్దాపురంలో ఏదో ఫేమస్ రిలేషన్ దొరుకుతుందంట కదా? ఊర పిచ్చికిలే, అది గాని కొంచెం పుచ్చుకుంటే అది మ్యాటర్ వీక్ ఉన్న వాళ్ళకి కావాలి. అదే కావాలి. ఏంటి నీ మ్యాటర్ వీకా? నాకు కాదు, మరి వరుణ్ కి వీక్. వరుణ్ బాబుకి మ్యాటర్ వీకా? అవును, తను వస్తే వీక్ అనే మాట లీక్ అవుతుందని చెప్పి నన్ను పంపించాడు. నేను వరుణ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను, కొనుక్కొచ్చిస్తావా? ఇంకో విషయం రాజా, ఈ విషయం ఎవరికి చెప్పకూడదు రాజా, చాలా సీక్రెట్ రాజా. అస్సలు చెప్పను. నీ నోట్లో మాట అస్సలు తాగదు. నువ్వు చెప్పవలే రాజా, వెళ్ళిరా. దండోరు వేసి వారం రోజులైంది, అసలు మ్యాటరే దొరకట్లేదు. ఏం చేద్దామప్పా? రే రాజా. ఎక్స్ప్రెస్ రాజా. సర్లే పోయి ఎక్కడికి? ముద్దాపురం రా, ఊర పిచ్చికిలే తేవడానికి. దేనికి రానికి? ఇంకా పెళ్లి కాలేదు కదా. నాకు కాదురా, రామచంద్ర గారు అబ్బాయి వరుణ్ కి. వరుణ్ కి మ్యాటర్ వీకా? ఇది సీక్రెట్, ఎవరికి చెప్పొద్దు. అర్థమైందో? అర్థమైంది. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, రామచంద్రరావు గారు అబ్బాయి వరుణ్ బాబుకి మ్యాటర్ వీక్ అంట. హో వచ్చేసా. నువ్వు అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళి వాడిని కోడల్ని తీసుకురా. అలాగే పెద్దనా. అలాగే కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా కబురు చేయి. అలాగే పెద్దనా. మమ్మల్ని ఎందుకు ఇంత సడన్ గా పిలిపించారు? మన కొబ్బరి తోటలో ఎండిన బొండాలకి పీస్ తీయడానికి కూలీ వాళ్ళు తక్కువయ్యారు, మీ చేత పీకించడానికి పిలిపించా. అయ్యో, నా కొబ్బరి పీస్ తీయటం రాదు, ఓన్లీ డిజైనింగ్ తప్ప. చెప్పరాడికి అన్నయ్య అది కదా, ఇందుకే ఊరలందరూ నువ్వు తేడా అనుకుంటున్నారు. తేడా అంటే ఇదే ఇదే అంటే మాడా అని. మాడా అంటే లేని బొండమని రా. అదే దమ్ లేని బోండం. ఏమండి మావయ్య పర్సలు కూడా మార్చేసావా? అదే మామయ్య గారు కబురెట్టారని చెప్పి తీసుకొచ్చాను. ఏడ్చావులే దరిద్రుడా. మొగాడి కాదురా ఎదవా అంటుంటే ముసి ముసి నవ్వులు అవుతావేటి? ఎవడలా వాగింది? నాన్ సెన్స్. కావాలంటే చెక్ చేసుకోండి నాన్న. మామయ్య గారు ఏంటమ్మా పెద్ద ఆయనకి మధ్యలో దూరిపోతావు? ఒరే, నువ్వు మాట్లాడుతుంటే అది మాట్లాడుతుంటే నువ్వు ఏమిటై తిక్క మేడం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు కాదు. నాకు పీచు తీయటం రాదు. నేను అడుగుతున్నది పీచు గురించి కాదు, బొండం. అయ్యో, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మరి పెళ్లి సంవత్సరమైన పిల్లలు ఎందుకు పుట్టలేదురా? ఇంకా ఆలోచన రాలేదు. మా ఇష్టం లేకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నారు. పిల్లల విషయంలో ఎందుకు తొందరపడరు? అంటే అప్పుడే ఎందుకని? అంటే ముసలాళ్ళు ఏకంటారా? ఇప్పటికే వీడి విషయం ఊరంతా పాకింది, వేరే ఊరు కూడా పాకిన పరువు మొత్తం పోయే లోపల అమ్మాయి కడుపు పండిందన్న శుభవార్త నేను వినాలి. ఏ నోటితోటైతే వీడు సంసారానికి పనికిరాడని చాటింపు వేశాడో అదే నోటితో రామచంద్రరావుకి వారసుడు రాబోతున్నాడో అన్న చాటింపు నేను వినాలి.
అప్పటిదాకా మీ ఇద్దరు ఇక్కడే ఉండాలి. సి ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ మై బొటిక్. నేను మాత్రం ఖాళీగా ఏం ఉన్నా. కూశాడు? నాకు కూడా ఆఫీస్లో చాలా పని. శ్రీమంత్ దానికి బొట్టు కాటికి రెడీ చేసుకోమంట. కాదు, నాకు బొటిక్ లో చాలా పని ఉందండి. ఏటిక్కు? బొటిక్ నీ బంధు. ప్రతి దానికి మీ నాన్నగారు నన్ను కొట్టేస్తా. అవును, వరుణ్ ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అవ్వకపోతే జాబ్ పోతుంది. జాబ్ పోతే కంపెనీ పెట్టిస్తా. దాని ముందు నీకు కుట్టు మిషన్ కూడా కుడిస్తాను. బట్టలు కుట్టుకో. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తుంది. మేము పోయే ఆస్తి అంతా మీరే తీసుకుని ఏమైనా కావాలి. నా మాటకి విరుద్ధంగా ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, కానీ వంశం పరువు పోతే మాత్రం ఊరుకునేది లేదు. నా మాట కాదని ఇంట్లోంచి పారిపోవడం లాంటి ఎదో ఆలోచనలు చేసావనుకో, మీ అమ్మని చంపేసి జైలుకి నేను శిక్ష చేసుకుంటాను. బొండం మీద ఒట్టు. గులబాయ్, మన పంతులు గారిని పిలిపించి గర్భధానానికి ముహూర్తం పెట్టించు. బాస్, లోపల జరిగిందంతా విన్నా. మీ అన్నయ్యకి రాడు, ఆస్తంతా మీ పెదనాన్న నీ పేరు మీద రాస్తాడని ఊరంతా అప్పులు చేశావు. నిన్ను చూసి నేను కూడా పక్క ఊళ్ళో అప్పులు చేశా. ఇప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి సంసారం చేసి పిల్లల కంటే ఆస్తి మీ పెదనాన్న ఆడి పేరు మీద రాస్తాడు. అప్పుడు నువ్వు నేను పిల్లల ముడ్లు కడుగుతూ కాలక్షేపం చెయ్యాలి. అంటే నాకు చిల్లుగా కూడా రాదంటావా? 100%, నాట్ అట్ ఆల్. మరేం చేస్తారు బొగ్గు? అర్జెంటుగా మాస్టర్ ప్లాన్ వేద్దాం. చెప్తాను రండి. బాస్, నాదో రిక్వెస్ట్. ఎంత కావాలరా? డబ్బులు కాదు, నా పేరు బోగారం గురుమూర్తి. సింపుల్ గా గురు అనండి. అలాగే బొగ్గు, అలాగే కనేద్దాం. పిల్లలు పుడితే గానీ వదలరు అంట. అప్పుడు 3 రోజులకే అమ్మా అయ్యా అన్నావు. ఇప్పుడు 9 నెలలు మొయ్యలాక చేస్తావు. 9 నెలల తెగిందాక లాగేవగా బాగైంది. నేనా? మరి నేనా? హలో, దీనికి కర్త కర్మ క్రియ నేనే. కొట్టేస్తాను మిమ్మల్ని. మమ్మల్ని వదిలే అంటే వినిపించుకోవా? 2 మనసులు కలిస్తే ప్రేమ గాని 2 శరీరాలు కలిస్తే ప్రేమ కాదు. బుద్ధి లేకుండా చేసావు. అసలు మీదొక ప్రేమ. ప్రేమించుకునేటప్పుడు మీ ఇద్దరు ఎదురెదురు పడి రోజుకి ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారు? 24 గంటలు సరిపోలా. ఆ లెవెల్లో ఐ లవ్ యూ అని చెప్పుకున్నారు. అదే పెళ్ళైన తర్వాత ఎదురెదురు పడ్డప్పుడు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పుకున్నారమ్మా? రోజుకొక్కసారి, పోనీ నెలకొక్కసారి. మీదొక ప్రేమ. మేము నమ్మాలి పిచ్చోళ్ళలాగా. ఈ రోజుల్లో అన్ని రిలేషన్లు ఇలాగే తగలబడ్డాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ముందుగానే విడాకులు తీసుకుని తర్వాత పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసింది బాబు. 11 పెళ్ళంట, 12 విడాకులంట. చీచి అనిపించటల్లా మీకు? రాజా, లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఎవ్వరికీ రాదు. నాకు రాలేదు. ఈ చెప్పడానికే మీ వెంటబడి బతిలాడుతున్నా. ఇప్పుడన్నా మించిపోయింది లేదు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎదుటి వారి దృక్పథంతో ఆలోచించండి. ఎంతకన్నా నేనేం చెప్పలేను. మీకు కృతజ్ఞతలు. ఏం వండుతున్నారు? నువ్వు వచ్చావు కదరా, కోడి పలావ్ చేస్తున్నాను. అబ్బా, పలావ్ ఏం వండుతారు కానీ దమ్ బిర్యానీ వండుదాం. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ. నేను చేస్తాను, మీరు తప్పుకోండి. దీనికి సాంబార్ చేద్దాం. సాంబార్ కూడా చేస్తావా నువ్వు? దీనికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. అసఫోటిడా ఉందా? ఏంటది? ఇంగువ. ఓ, వచ్చే సప్తమికి అంటే సరిగ్గా వారం రోజుల్లో దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. అది ఖాయం చేసేద్దాం. అయ్యా, సెలవు ఇప్పించండి మరి. వసుంధరా, కాఫీకి ఇంత లేట్ ఏంటే? అబ్బబ్బా, భోజన టైంలో కాఫీ ఏంటండి? మన అబ్బాయి అదేదో దమ్ బిర్యానీ అంట, ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? అరే పట్రా, ఇట్రా. వాసన చూస్తేనే నోరు ఊరిపోతుంది. చూడండి. మురిసిపోతున్నావు కొడుకుని చూసి? అసలు వాడిని వంటింట్లోకి రానిచ్చినందుకు అట్ల కాడు కలిసి నీకు పెట్టాలి వాతలు. చిన్నప్పటి నుంచి ఒక్కగానొక్క కొడుకు అని చెప్పి ఆడపిల్లల గారంగా పెంచావు. ఇప్పుడేమో గరిటి తిప్పాడని ఓ గర్వంగా చెప్పుకుంటున్నావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వీడేమో ఆడంగి వేధవలా తిప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆవిడేమో టీ షర్ట్లు నిక్కర్లు వేసుకుని మగరాయిలా తిరుగుతోంది. అయినా నిన్న నేను పిల్లల్ని పెంచడం చేతగా దౌర్భాగ్యురాన్ని కట్టుకున్నందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. ఏం బిర్యానీ రాది? దమ్ బిర్యానీ. దమ్ముండాల్సింది బిర్యానీలో కదరా ఎదవా, నీలో. గులాబ్ జామ్. ఏమండి,
వద్దుంటున్నానా? అందరూ ఉన్నారు, నేనేం మాట్లాడలేనా? తినతంటే ఎందుకు తింటున్నారు? షుగర్ ఉంది. ఓ లైట్ గా కొంచెం అందరూ ఉన్నారు. ఏంటి లైట్ గా? అందులో ఎంత హెవీ క్యాలరీ ఫుడ్ ఉందో తెలుసా? ఓన్లీ మా బావగారికి ఇష్టమేమో 2 తిన్ని. అన్నయ్య గారు, మీకేం తెలీదు, మీరు మాట్లాడకండి. 1 రోజా 2 రోజులా? నేనేమైనా ఇదంతా సరదా చేస్తున్నారా? ఆయన మంచి కోరే కదా. ఆయనకి ఏదైతే మా పరిస్థితి ఏంటి? ఎంత చెప్పినా ఈయన మారనే మారడు. మనిషి ఎదిగాడు కానీ బ్రెయిన్ కొంచెం కూడా ఎదగలేదు. అంత నా కర్మ. చిచి. ఏంట్రా? అది నాన్న ఏమన్నా అన్నారా? ఆహా, నిన్నే పొద్దున అందరి ముందు అలా తిడుతుంటే నీకు బాధ అనిపించలేదా? ఆయన కోపం పాల పొంగులాంటిదిరా. 2 నిమిషాలు ఆగితే అదే తగ్గిపోతుంది. ఆ 2 నిమిషాలు ఓపిక పట్టామనుకో, అదే చల్లారిపోతుంది. కాదన్నాననుకో, కాపురం నిలబడదాం. ఇద్దరికీ నష్టమే. ఇలా ప్రతిదానికి చిరాకు పడుతుంటే ఎలా అమ్మ కలిసి ఉంటారు? పెళ్లిలో ఉన్న గొప్పతనం అదేరా. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవడంలోనే ఉంది. మాకు పెళ్ళయి ఇన్నేళ్ళైనా ఆయన నన్ను తిట్టని రోజు లేదు, నేను ఆయనకి ఎదురు చెప్పింది లేదు. నాకేమైనా అవుతే చాలు వెలవల్లాడిపోతారు. ఆయనకి నా మీద ఎంత కోపం ఉందో అంతకన్నా ప్రేమ ఎక్కువ ఉంది. ఊరికే పెద్ద మనిషి, అప్పుడప్పుడు చిన్నపిల్లాడిలా చేస్తుంటారు. అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఇన్నాళ్ళు నేను సంతోషంగా ఉన్నాను. ఆయన తిట్టకపోతే నాకేం తోచదు. నేను ఇలాగే ఉంటాను. మనిషి ఈ పాటికి పిలవాలే. సుందరా, వస్తున్నానండి. అది బుక్ చదువుతున్నారా? రారా, ఏంటిలా వచ్చావు? ఏం లేదు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడుగు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, వర్కౌట్ అవ్వకపోతే సెపరేట్ అయి ఉండొచ్చు కదా. ఇన్నాళ్ళు ఇలా కాంప్రమైజ్ అయ్యి అమ్మని ఎలా భరిస్తున్నారు? భరించడానికి ఇది బాధ అనుకోవడం లేదమ్మా, ఇది ప్రేమ. పెళ్లికి ముందు పుట్టే ప్రేమలో కేవలం ఆకర్షణ మాత్రమే ఉంటుందమ్మా. అదే పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమలో అనురాగం, ఆత్మీయత, అనుబంధం అన్నీ ఉంటాయి. వాటిని గుర్తించకపోతే మనకి ప్రేమించే హక్కే లేదు. అయినా అమ్మను వదిలేస్తాను ఎలా అనుకున్నావురా? పెళ్ళైన తర్వాత నేను మీ అమ్మ ప్రేమలో ఇవన్నీ చూడకపోయి ఉంటే అసలు నువ్వు భూమి మీదకే వచ్చి ఉండేదాన్ని కాదు. ఏంట్రా బుల్లబ్బాయి, అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి సగం దోశ ఉండగానే లాక్కొని వచ్చాడు ఈ కర్ణాలు గారు. నేను చెరుగడ్డ దగ్గర స్నానం చేస్తాంటే మధ్యలో తీసుకొచ్చాడు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఈ బొగ్గాడు. మా అన్నయ్య వరుణ్ ఊర్లోకి వచ్చాడు, మిమ్మల్ని కలవలేదు. ఎందుకో ఆలోచించారా? వారికి ఏదో మ్యాటర్ వీక్ అని విన్నాం కదరా, మాట పడి కలిసి ఉండడు. అంటే మీరేం చేయలేరా? మీకు బాధ్యత లేదా? సరే, నేనే ఐడియా ఇస్తాను. పక్కుల్లో రమణమ్మ భోగం మేళం స్టార్ట్ అవుతుంది. అక్కడికి మనని ఓదార్పు యాత్రకు తీసుకెళ్ళి నువ్వు మ్యాటర్లో వీకేం కాదు, నీకేం కాదని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ రా బుల్లబ్బాయి. ఈ రోజే మా తీసుకెళ్ళి మీ ఫ్రెండ్షిప్ నిరూపించుకోండి. పొగ పెట్టాం, మంట వస్తుందంటవా? 100%. ట్రస్ట్ మీ బాస్. నా బట్టలన్నీ పిండి పిండి పాడు చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు వేసుకుంటానో ఏంటో. ఎవడ్రా నువ్వు? నేను రా సీనుని. అయితే నీకు అక్క చెల్లెలేరా, పట్టేసుకుంటావా? రేయ్, మనం విన్నది నిజమేరా? ఏం విన్నావో? 100కి 100 రూపాయలు నేనే, అందుకే ఇది కొమ్మంది. ఏంట్రా అది? ఊరు పిచ్చి లేవరా, డబ్బులు వస్తే కొడతారేంటి? ఓ, వీళ్ళు వరుణ్ ఫ్రెండ్సా? నువ్వు కొనమన్నావా? కొట్టేస్తాను నేను, మీదకొస్తావేంటి? చూసావా? కాదు ఇక్కడ. ఇదిగో సరే పద. ఎక్కడికి? పక్కూర్లో భోగం మేళ పెట్టారంట, వెళ్దాం. నాకు సన్నాయి మేళం తెలుసు, బ్యాండ్ మేళం తెలుసు, ఈ భోగం మేళం ఏంటి? రమణమ్మ కంపెనీ అని అక్కడ చాలా మేళలు ఉంటాయి, పద. ఆవిడెవరు? అక్కడ నాకేం పని? ఇట్లా చెప్తే వీడి వినడు కానీ వీడిని మళ్ళీ నీ పొరి పోబాను. ఏమైందిరా? అన్నయ్య మా నింటా వంట చేయకూడదు తప్పు చేయడానికి వెళ్తున్నాడు. కొండంతో కొట్టానంటే నీ పిండం పెట్టాల్సి వస్తుంది. ఎదవా, ఏం జరిగిందో చెప్పిచావు? అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో పక్క ఊర్లో ఉన్న రమణమ్మ భోగం మేళకి వెళ్తున్నాడు. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పెద్దనాన్న, మనకెంత పరువు తక్కువ. నువ్వు చూసావా? నా కళ్ళతో నేను చూశాను పెద్దనాన్న. అయితే ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవల దగ్గరికి వెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మీద చెప్పు. ఏంటి పెద్దనాన్న?
ఆడు సంసారానికి పనికిరాడు అన్న ఎదవలేరికెళ్ళి ఈ సంగతి డప్పు కొట్టి మరి చెప్పు. అప్పటికైనా నోళ్ళు మూసుకుంటారేమో ఎదవలు. హలో వరుణ్. వరుణే కావాలి. ఎవరు మాట్లాడేది? रिश्ते में तेरे भाई लगता है, नाम है बुल्लाभाई. బుల్లబ్బాయ్ ఏంటి? మిస్టర్ వరుణ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను వదిని కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? దేనికి? ఆస్తి కోసం. ఆస్తి కోసమా? ఎస్. 10 నిమిషాలు నువ్వు వచ్చి నాకు ఆస్తి రాసి ఇవ్వకపోతే వదిని చంపేస్తా. అది కాదు బుల్లబ్బాయ్, నీకు చెప్పేది. ఆల్రెడీ 10 సెకండ్స్ అయిపోయింది. పెట్టే ఫోను. నీకు మా రైస్ మిల్ ఎక్కడ తెలుసా? డబ్బులు ఇస్తారు, నువ్వేంటి రైస్ మిల్ ఇస్తారంటున్నావు? తొందర పద. कानून का हाथ लंबा होता है, लेकिन मेरे फोन का ट्रैकिंग लंबा 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 70 mm होता है. ఎవడు ఫ్యాషన్ చూస్తే లాయర్లా కనిపిస్తున్నాడు బాస్. అప్పులో నోటీసులు పంపించారేమో, వాళ్ళ ఫోన్ కూడా మనం తీయట్లేదు కదా. రే నల్లగొడ్డు, అందరు అప్పులు అనా పైసలతో సహా తీర్చేస్తా. 10 నిమిషాలు పక్కనుండు, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. నాకు 5 నిమిషాలు చాలు. అమ్మాయి కట్లిప్పు, మ్యాటర్ ఫినిష్ చేసుకుంటా. చెత్త నా కొడుకు, ఎంత ధైర్యంరా! నా ముందే మా వదిన అసభ్యంగా అంత మాట అంటావా? ఆడంబరం కోసం అప్పు చేశారని, ఆస్తి కోసం కిడ్నాప్ చేశారని తప్పుడు కొతులకు వస్తే కోసి కారం పెడతా. నీ అప్పుకు వడ్డీ అడుగు, చక్కెర వడ్డీ అడుగు, భూచక్ర వడ్డీ అడుగు, అంతేగాని మానవ అడిగి అంటే మటర్ చేసేస్తా. వదినమ్మరా? వదినంటే ఎవర్రా? అమ్మరా? అమ్మ. ఎంత మాట్లాడావో తెలుసా? నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ. ఐఎమ్ స్వరూప్, ఐఎమ్ లాయర్. ప్రస్తుతానికి మీ వదినతో విడాకుల గురించి మాట్లాడడానికి వచ్చాను. విడాకులా? ఏంటో మాట్లాడుతుంది? మీ అన్నయ్య వదిన విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ కేసు నేనే వాదిస్తున్నాను. ఫైనల్ హియరింగ్ తీసుకెళ్ళాను వచ్చాను. ఏంటి మా అన్నయ్యకి వదినకి విడాకులా? నిజమా? నిజమే. కావాలంటే ఇది చూడండి, ఇలా తీసి చూడాలి. అది కూడా తెలియదు. తిరగేసి ఇచ్చావేంటి? ఇంగ్లీష్లో ఉంది. ఓ చదవరా. ఆడికి తిరిగిచ్చినట్టుగా. ఆడికి ఇంగ్లీష్ వచ్చు. దిస్ ఈజ్ ఏ మ్యూచువల్ డైవర్స్ కేస్ under section 13B in the year 1955 Hindu Marriage Act. Oh my God, Gopala. How do you know that law point, sir? I did my LLB in early 1980s. Sir, I was born in 1980. You are my senior, sir. Hey! ఏం మాట్లాడుకున్నారు అర్థం అవట్లేదు. మీరు మంచి వాళ్ళని చెప్తున్నానండి. పర్లేదు. అది చెప్పింది నిజమేనా? నిజమైతే మనకెందుకు, లేకపోతే మనకెందుకు? సి మిస్టర్ జూనియర్ సార్, ఆ వరుణ్ వచ్చి సంతకం పెడితే గాని పల్లవిని మేము రిలీజ్ చేయం. But sir, I'm extremely sorry to say, but you are extremely mistaken. What? Yes. అసలు ఈవిని బంధించుకోవడానికే వాళ్ళ అన్నయ్య విడాకులు తీసుకుంటున్నాడు. అలాంటిది ఈమె గురించి ఆనందకు వస్తాడు. పోతే ఆయనకు ఆనందమే కదా. అసలు ఎవరు సార్ ఏంటంటే లఫ్డ్ ఐడియా ఇచ్చింది? ఇంత పెద్దటికి ఐడియా ఈ మధ్య కాలంలో విల్లేదు సార్. అసలు జూనియర్, ఇట్స్ మీ. మీరా? యాక్చువల్లీ వాట్ హ్యాపెన్, లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం. ఈ డైవర్స్ డీటెయిల్స్ మనకు తెలియదు కదా. ఎలా రా? దొరికిపోయాం. సార్, ఐ హావ్ ఎన్ ఐడియా. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్, ఈవిని వదిలేసి ఆయన పట్టుకుంటే బెటర్ అని. Wow, dude, what a good idea. Thank you, sir. Thank you. God bless you, God bless you. Sir, can I take it? With pleasure. మేడం, ఏంటి మేడం ఇది? స్విమ్మింగ్ పూల్ లో 2 పీస్ బిగ్నీతో ఊహించుకున్న మిమ్మల్ని నేను. నిజమేనా? మీరు తర్వాత మాట్లాడుకుని ముందు నాకు డబ్బులు ఉండి అసలు వాసన చూసారా మేడం, మీరు ఇలాంటి సెన్సిటివ్ పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా వాడు ఆ అమ్మాయిని వేసుకుని వచ్చాడు. అది కూడా వేసుకుని వచ్చాడు. నువ్వేంట్రా ఇక్కడ? సారీ మేడం, సారీ. పెద్దలు ఎదురు మరి పెళ్లి చేస్తున్నావు కదరా. కష్టాలు వస్తుంటే పోతుంటే ఈ మాత్రం దానికి విడాకుల దగ్గర రావాలా? మీ విడాకులు ఎందుకు తీసుకున్నావు అంటే నీ విషయంలో అన్నయ్య మీరిద్దరు కలిసి ఉన్నట్టు చాలు, విడిపోద్దురా. నాకు ఆస్తి వద్దు, ఏమొద్దు. నాకేదో చిన్న అప్పులు నా తీర్చేదో చాలు. ఓకే ఓకే, కిడ్నాప్ క్యాన్సిల్. క్యాన్సిల్ చేయడానికి బస్ టికెట్ ట్రైన్ టికెట్ కాదు, కిడ్నాప్. మగ్గు పగులుద్ది. చూస్తారంట్రా, వేసేయండి. సార్ ఏదో చెప్తున్నారు, చేసేయండి. బాస్, నో బాస్. ఈ ఎస్ బస్ గాళ్ళకి నేనే బాస్ని. Shut up! Come on!
ఒక ఎమోషనల్ ఫూల్వి. సెంటిమెంట్ లో ఆయింట్మెంట్ అని తెలుసు. నీ మనసు వెన్న, అది కరిగితే నెయ్యి అవుతుంది, మాకు కొవ్వు అవుతుంది. మర్యాదగా సంతకం పెట్టకపోతే ఇక్కడి నుంచి ఏ ఒక్కడు బయటికి వెళ్ళలేడు. మీకు ఈ ఫైట్ అవసరమా? ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఫైట్లు వాడద్దు. మీకు యూజ్ ఇట్ సమ్వేర్ ఎల్స్. కమ్ మేడం. ఏంటి ఏంట్రన్నా? Come on, boys!